ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే ఏపీలోనే మెరుగైన ఆరోగ్య మౌలిక వసతులు ఉన్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో డాక్టర్లు ఎక్కువగా సిజేరియన్ చేస్తున్నారని చెప్పారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు చంద్రబాబు. ఈరోజు సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది, ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. దానికి కారణం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆటోమేటిక్గా జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. యూరోప్లో అదే పరిస్థితి, చైనా అది, జపాన్, ఈవెన్ సింగపూర్, అన్ని దేశాల్లో ఇది ఒక ఫినామినా. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ సిజేరియన్ ఆపరేషన్లో నెంబర్ 1. అంటే 90% సిజేరియన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతున్నాయి. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ హెల్త్ మినిస్టర్ని, వాళ్ళందరినీ పిలిపించి చెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించాం. సేఫ్ డెలివరీ, యోగా కూడా నేర్పించే పరిస్థితి రావాలి. ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడు కూడా ఆపరేషనే. భగవంతుడు ఇచ్చినటువంటి నేచురల్ బాడీని కట్ చేయడం కరెక్ట్ కాదు. అందుకని దానిపైన కూడా శ్రద్ధ పెడతాం. ఈరోజు ప్రధానమంత్రి గారిని చూస్తున్నారు. ఆయన 75 సంవత్సరాలు, నాకంటే 6 నెలలు చిన్న, కానీ వండర్ఫుల్గా పనిచేస్తున్నాడు. ఈరోజు మీరు చూస్తే ఒకరోజు 4-5 విదేశాల నుంచి వచ్చి నెక్స్ట్ డే 4-5 రాష్ట్రాల్లో తిరిగే పరిస్థితి ఉన్నాడు. ఎవ్రీడే బ్రహ్మాండంగా ఫిజికల్గా ఫిట్గా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఇంతవరకు ఎక్కడ ఒక రోజు కూడా లీవ్ కూడా తీసుకోవాలి. నేను కూడా ఎప్పుడు లీవ్ తీసుకోలేదు. ఇంకా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడో ఒకటి అంటాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. అది కానీ మనం ఫాలో అయితే చాలా వరకు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఏదో మీద చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి. దిశ నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే 2020-21 17 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు, 18%. దీనికి కావాల్సింది మొత్తం కలిసి 8480 కోట్లు కావాలి. 8480 కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు.